హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో మన లైఫ్ స్టైల్ ఏమో తెలియదు, కానీ మనం తీసుకునే ఫుడ్, మనం చేసే వర్క్, ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో చాలా వరకు పార్ట్స్ అయితే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. బట్ ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం స్కాన్ చూపించి ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళిపోవాలి అంటారు. అమ్మ బాబాయ్, సర్జరీ అంట. ఇంకా సర్జరీ అనేటప్పటికి ఒక 50-60% హార్ట్ బీట్ అనేది మనకు డౌన్ అయిపోతూ ఉంటుంది. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఎప్పుడు తగ్గుతుందిరా బాబు అని ఒక రకమైనటువంటి టెన్షన్ మన అందరి ఫ్యామిలీస్లో, మన ఇంట్లో కూడా రెగ్యులర్గా ఫేస్ చేస్తుంది. బట్ ఎలాంటి సర్జరీస్ లేకుండా పెయిన్ అనేది ఎలా రిలీఫ్ చేయొచ్చు, అది ఫుడ్ వల్ల, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పెయిన్ రిలీఫ్ అవుతుంది అనేది నిజంగా చాలా అంటే సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే ఇలా చేయగలరు. సో మరి ఈరోజు నాతో పాటు డాక్టర్ సుధీర్ ధర సార్ ఉన్నారు. సో మరి సర్జరీస్ లేకుండా ఈ పెయిన్ని ఎలా చేస్తున్నారు? ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని అలానే క్లియర్ చేశారు. ఎన్నో వేల మందికి పెయిన్ లేకుండా ట్రీట్ చేశారు. అసలు ఇది ఎలా జరుగుతుంది, అసలు ఎలా సాధ్యం అని తెలుసుకోవడానికి ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేసుకుంటాను. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, బయట వాళ్ళు ఎంతమంది మీరు ట్రీట్ చేశారో నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలోనే అసలు ఈ నీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నేను అడుగుతాను సార్. అంటే మా ఇంట్లో ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రీగాబిల్ గాబాపెంటిన్ లెఫ్ట్ అండ్ రైట్ రాసేస్తుంటాం, వాళ్ళు వచ్చి అడిగి తీసుకుంటారు. సో ఇంత రాంగ్ వేలో పోతుంది కల్చర్ అంతా కూడా. మనం ఏంటి, వెస్ట్రన్ కల్చర్ని కాపీ కొడతాం. వెస్ట్రన్ కల్చర్ కాపీ కొట్టి సైకిల్ దొక్కడం. ఆడెప్పుడు 40 ఏళ్ళ వరకు సైకిల్ దొక్కుంటాడు. 40 సైకిల్ తీసుకెళ్ళి కారు మీద వేసుకొని, కారు తీసుకెళ్ళి ఓఆర్ఆర్లో పెట్టుకొని అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాడు. మోకాళ్ళు పోతాయి, స్పైన్ పోతుంది. ఇట్లాగా ఈ హ్యాబిట్స్ అన్నీ కూడాను వెస్టర్నైజ్ అవ్వడం వల్ల కూడాను ఎర్లీ ఏజ్లో మోకాళ్ళు అరిగిపోవడము, స్పైన్ పెయిన్స్ రావడం అనేది దీనికి ఇంత రీజన్ చాలా ఉంది. ఇదంతా లాజిక్ అంతే. ఎందుకంటే సో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఏం జరుగుతుంది, జనాలు ఎటు జిమ్ అందరు జిమ్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు జిమ్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. బాడీ బిల్డర్స్ వెళ్ళేవారు, సినిమా యాక్టర్లు వెళ్ళేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్ వెళ్తారు. ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ అనుకుంటాడు ఇప్పుడు. అదేందో అర్థం కాదు. ప్రతి ఒక్కడు నేను బాడీ బిల్డర్ అనుకుంటాడు. మ్యారేజ్ అయిపోయి 35-40 ఇయర్స్ వాళ్ళు జిమ్కి వెళ్తే మేము బిజీ ఉంటాం, ఏదో ఒక ఇంజరీ అవుతుంది. మన రకుల్ ప్రీత్ సింగ్ 80 kgs ఎత్తిందంట, డెడ్ వెయిట్ అంటారు దాన్ని. 80 kgs లిఫ్ట్ చేస్తే ఏమైంది, ఆ వెనకాల స్పైన్లో ఉన్న స్పైన్ మీద ఉన్న ఒక లేయర్ ఉంటుంది, అది కట్ అయింది. తొరకొలంబార్ ఫేషియా అంటారు. అంతే టక్ అని పట్టేస్తుంది సివియర్గా. 2 వీక్స్ 3 వీక్స్. ఇప్పుడు ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, అంత వెయిట్ ఎవరు చెప్పారు? దానివల్ల ఏమవుతుంది? ఆమె ఏమైనా కండలు పెంచాలా? హీరోయిన్ మంచిగా సాఫ్ట్గా ఉండాలని. అది రాంగ్ వేలో పోతుంది. ఇది కూడా ఒక రీజన్ మోకాళ్ళు అరిగిపోవడానికి, స్పైన్ పెయిన్ రావడానికి. ఒక ఇంటర్వ్యూ చెప్పాను నేను, ఇటువంటి కేసెస్ రకుల్ ప్రీత్ సింగ్ సడన్ క్యాచ్ వచ్చి పడుకుంది కదా, ఆ కేసెస్ని 1 అవర్లో ట్రీట్ చేశాను. ఏం లేదు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఆ ఫేషియా దగ్గర చిన్న కట్ అయి ఉంటుంది, ఆ కట్ అయిన దగ్గర ఒక ఇంజెక్షన్ వేసామంటే ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతుంది. చాలామంది తెలియదు. స్పైన్ ఎంఆర్ఐ తీస్తారు, నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉంది కాబట్టి 2 వీక్స్ రెస్ట్ అంటారు. అది రెస్ట్ ఇస్తే నెమ్మది ఆటోమేటిక్ హీల్ అవుద్ది. 2 వీక్స్. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ యాక్ట్ చేసే వాళ్ళకి ఆపేసి, ప్లస్ ఆల్సో సఫరింగ్, కంటిన్యూస్గా ఫ్యాన్ చూస్తూ పడుకొని ఉండాలి. సో ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అనవసరం అతిగా చేస్తున్నాం కొన్ని పనులు. మన పిల్లలు అలా ఉన్నారు, యంగ్స్టర్స్ అలా ఉన్నారు, ఈవెన్ ఓల్డ్ ఏజ్. ఇంతకుముందు ఒక పేషెంట్ వచ్చారు, ఆయన 72 ఏళ్ళు, ఆయన జిమ్కి వెళ్తున్నాడంట. ఏమైంది, ఇక్కడ జాయింట్ అరిగిపోయింది, స్పైన్లో పైన డార్సల్. అంటే వాడు జిమ్ వాడు అన్నాడు, సార్ ఇదేదో నొప్పి ఎక్కువ వస్తుంది సార్, మీరు రావద్దు జిమ్కి, నన్ను అంటారు మళ్ళీ పట్టుకొని. 72 ఇయర్స్. ఆ జిమ్ వాడు రమ్మని చెప్పడం ఏంటి, ఈయన వెళ్ళడం ఏంటి, ఆ స్పైన్లో ప్రాబ్లం తెచ్చుకోవడం తెలియదు, చెప్పరు ఎవరు, తెలియక. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే అందరూ కూడా జిమ్ అనేది ఒకటి స్ట్రాంగ్ గా మెంటల్లీ ఫిక్స్ అయిపోతున్నారు. ఫిట్నెస్ అనే వర్డ్ ఉంది, దానికి రియల్గానే వర్డ్లో మీనింగ్ లేదు, మెడికల్ దాంట్లో. ఫిట్నెస్ అంటే ఏంటి, ఫిట్గా ఉండడం అంటే ఏంటి, ఫిట్గా టైట్గా ఉండడమా, అంటే బాడీ వీ షేప్ బాడీ రావడమా, కండలు పెంచడం లేదు, మీనింగే లేదు. హెల్దీ అన్హెల్దీ అంతే. హెల్దీ అంటే జబ్బు లేకుండా ఉండడం, అన్హెల్దీ అంటే ఏదైనా జబ్బు ఉండడం. ఫిట్నెస్ అన్నదానికి మీనింగే లేదు. ఫిట్నెస్ అని అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ బైసెప్స్ పెరిగిపోతే ఫిట్నెస్ అనుకుంటారు, 6 ప్యాక్ ఉంటే ఫిట్నెస్ అనుకుంటారు, కర్వ్స్ వస్తే ఫిట్నెస్ అనుకుంటారు. 100% రాంగ్. దీనికి మీనింగే లేదు. అండ్ ఇట్స్ గోయింగ్, అంటే ఇంకా వర్సన్ అయిపోతుంది సిచ్యుయేషన్. దానివల్ల ఏమవుతుందంటే, సొసైటీలో 100లో 30 మంది క్రానిక్ పెయిన్స్తో సఫర్ అవుతారు. 100లో 30, ఎంత పెద్దది చూడండి.
డయాబెటీస్, హైపర్ టెన్షన్ 100లో 0.8, 0.9% ఉండేది, లెస్ దెన్ 1%. 100 మందిలో 30%, అంటే 100లో 30 మంది ఏదో ఒక దీర్ఘకాల నొప్పులతో బాధపడుతున్నారు. అది జాయింట్ పెయిన్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు. వీటన్నిటికీ రీజన్ ఎవరు? మనమే రీజన్. మనం తెలియక చేసే తప్పులకి మన బాడీ ఎంత సఫరింగ్కి లోన్ అవుతుంది. ఒకప్పుడు 70-80 ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా స్టెప్స్ ఎక్కేవాళ్ళు, లిఫ్ట్ అనేది యూస్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి 25-30 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అమ్మ బాబాయ్ స్టెప్స్ ఎక్కలేము, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు వచ్చేస్తే అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. బికాజ్ అంటే ఈ లైఫ్ స్టైల్, ఈ వెస్టర్నైజేషన్, ఫాల్స్ వేలో మన అలవాట్లు మారిపోవడం అన్నదే కారణం. అవును అవును సార్. ఇంకొకటి ఏంటి అంటే మజిల్స్ అండ్ బోన్స్ మన నీకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మన అప్పర్ బాడీ అంతా కూడా వెయిట్ అంతా కూడా మన నీ మీదే ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎలాంటి ప్రోటీన్స్, ఎలాంటి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని మన ఇంట్లోనే హ్యాపీగా తినొచ్చు? ఇప్పుడు నీ జాయింట్ పెయిన్స్, ఇంకొక అపోహ ఉంది ఏంటంటే, నీ జాయింట్ పెయిన్స్ ఎప్పుడు బోన్ వల్ల రావు. బోన్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే. బోన్ నుంచి నొప్పి రావాలంటే బోన్ ఫ్రాక్చర్ అవ్వాలి. ఓకే. అదర్వైజ్ బోన్ నుంచి నొప్పి ఉండదు. లేదా బోన్ మీద ట్యూమర్స్ కానీ ఏదైనా డిసీజ్ ఉండాలి, బోన్ ఇన్ఫెక్షన్, ఆస్టియోమైలిటిస్ అంటారు. అంతేగాని అందరూ ఏమంటే బోన్ స్ట్రెంగ్త్ అంటారు. నీ జాయింట్ పెయిన్స్ బోన్ వల్ల ఎప్పుడు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎందుకు వస్తుంది? ఇది నీ జాయింట్ అనమాట. మనం అనుకున్న 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. 99% మీ మోకాల్లో కానీ దెబ్బ తగలకుండా నొప్పి వస్తే 99% కాజు ఈ కార్టిలేజ్ అరగడం. ఈ బ్లూగా ఉంది చూసారా? అవును సార్. ఇది కార్టిలేజ్ అంటారు. సార్ ఇప్పుడు మన రియల్ గా లోపల బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ ఉండదు, ఇది చూపించాను, వైట్ ఉంటుంది. ఈ వైట్ లాగా ఉంటుంది, ఇది వైట్గా ఉంటుంది. సో ఇది వైట్గా ఉంటుంది, బోన్ కూడా వైట్ గానే ఉంటాయి. ఇవన్నీ వైట్ గానే ఉంటాయి, ఏవి రెడ్గా ఉండవు. ఏదైనా కట్ అయి బ్లడ్ వస్తేనే రెడ్గా ఉంటాయి, అన్ని వైట్ గానే ఉంటాయి. ఈ కార్టిలేజ్ ఏంటంటే దీని పని, ఇది 2 ఎముకల మధ్యలో కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. దిండు, షాక్ అబ్జార్బర్. ఇది వయసు రీత్యా అరుగుతుంది అందరికి. అది జనరల్గా నార్మల్గా ఉన్న ఇండివిజువల్లో ఒక 55 ఇయర్స్ నుంచి అరిగి 60 ఏజ్లో అది పెయిన్గా చేంజ్ అవుతుంది. సో అది జనరల్గా నార్మల్గా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న రీజన్స్ అన్నిటితోని 35కే ఇది అరిగిపోవచ్చు. ఇది అరిగిపోతే ఎందుకు వస్తుంది నొప్పి? ఇది అరిగిపోతే 2 బోన్స్ ఒకదాని మీదకి వచ్చి రబ్ అవుతాయి. 2 బోన్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, అది అరిగితే స్లోగా దగ్గరకు వచ్చి ఇది రబ్ అవుతుంది. రబ్ అయితే ఏమవుతుంది? ఇది థిక్నెస్లో తగ్గిపోతుంది. తగ్గి ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. రెడ్ అయిందంటే అక్కడ రెడ్గా ఉంటుంది. మళ్ళీ రియల్గా బాడీలో ఇది బ్లూది వైట్గా ఉంటుంది, ఇది రెడ్ అవుతుంది. ఎందుకంటే లేసిపోయి ఉంటుంది. అర్థమైందా? దొక్కుపోయింది అంటారు చూడండి తెలుగులో, అది అట్లా ఉంటుంది. సో ఇది ఇట్లా అవుతుంది. దీన్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, ఇంక నథింగ్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంత చిన్న పార్ట్ అరిగితే ఎంతో నొప్పి వస్తుంది. ఎందుకు? దాని మీద బరువు పడుతుంది, నిలబడాలన్నా దాని పని కావాలి, నడుస్తున్నా దానివల్ల ఇది అవ్వాలి. సో ఇంత అరిగిపోతే మనం అందరం ఏమనుకుంటాం అంటే ఇదంతా చెడిపోయింది అనుకుంటాం. ఇది నీ జాయింట్ మొత్తం. అంటే మనం ఏమనుకుంటాం, నీపు పెయిన్ వస్తుందంటే ఇది మొత్తం చెడిపోయిందేమో అనుకొని ఇది మొత్తం తీసేసి కొత్తది పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు, అది అపోహ. ఇంత చిన్న పార్ట్లో అరిగితే మొత్తం ఎందుకు తీసుకోవాలి? అది లేటెస్ట్ సైన్స్. సో మీరు అన్నట్టు బోన్ కాదు, బోన్ స్ట్రెంగ్తనింగ్ అవసరమే లేదు. స్ట్రెంగ్తనింగ్ అంతా కూడా ఈ సాఫ్ట్ పార్ట్స్కి కావాలి. కానీ ఈ సాఫ్ట్ పార్ట్స్ మీద బరువు పడకుండా ఈ మజిల్స్ ఏవైతే ఈ బోన్స్ మీద ఉంటే అవి స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సుధీర్ సార్ చాలా 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 అద్భుతంగా, చాలా క్లియర్గా చెప్పారు. నీ పెయిన్స్ అనేది, నీ ఇంజురీస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఏజ్ డిఫరెన్సెస్లో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది, 30 ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది, 75 ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. సో అలా ఏజ్ గ్యాప్ను బట్టి మన నీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి వితౌట్ సర్జరీతో, ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి పనులు చేయాలి, ఎలా పనులు చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరెవరైతే చాలామంది నీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి సర్జరీ లేకుండా మీరు ఇక్కడ హ్యాపీగా చాలా ట్రస్టెడ్గా హార్ట్ మీద చేసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నీకు రిలేటెడ్ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.